క్లాస్ మ్యాథమెటిక్స్ ఏం చాప్టర్ ఇది? మెన్సురేషన్, క్షేత్రమితి. మెన్సురేషన్లో ఈ లెక్క గురించి మాట్లాడుకుందాం. ఏం లెక్క? లెక్క చదవమ్మా భాగ్యలక్ష్మి. There is a hexagon. Hexagon MNOPQR of sides 5 centimeters. Side 5 centimeters. Aman and Ridhima divided it in two different ways. Find the area of this hexagon using both ways. ఇది హెక్సగాన్ గివెన్. హెక్సగాన్ అంటే ఎన్ని సైడ్స్ ఉంటాయమ్మా? హెక్సగాన్ అంటే 6 సైడ్స్ ఉంటాయి కదా. ఎన్ని సైడ్స్? 6 sides. దీని పేరు ఏమన్నారు? MNOPQR. MNOPQR. MN ఒకటి, PQ ఒకటి, NO ఒకటి, OP ఒకటి, PQ ఒకటి, QR ఒకటి, RM ఒకటి. 6 సైడ్స్ ఉండేటటువంటి, అన్ని భుజాలు ఈక్వల్గా ఉండేటటువంటి, అన్ని సైడ్స్ ఈక్వల్గా ఉండేటటువంటి హెక్సగాన్. ఒక్కొక్క సైడ్ ఎంత? 5 సెంటీమీటర్స్. ఒక్కొక్క సైడ్ ఎంత? 5 centimeters. 5 సెంటీమీటర్స్ ఉంటుంది. ఏరియా ఆఫ్ ది హెక్సగాన్ కనుక్కోవాలి. రిధిమా ఎలా డివైడ్ చేసింది దీన్ని? 3 మధ్యలోనేమో రెక్టాంగిల్, పైన కింద ట్రయాంగిల్స్. అమ్మన్ను ఆఫ్ చేసినప్పుడు ఈ ఆఫ్ ఏంటి? ట్రెపీజియం. ఈ ఆఫ్ ఏంటి? ట్రెపీజియం. అయితే ఇక్కడ ఇంకో ఫిగర్ ఇచ్చాడు. ఇక్కడ ఏంటి? ట్రెపీజియం యొక్క పర్పెండిక్యులర్ హైట్ 4 సెంటీమీటర్స్ అని ఒకటి క్లూ ఇచ్చారు. దీనికోసం ఇది ఉపయోగపడుతుంది. ఈ మొత్తం 11 కాబట్టి ఇక్కడ చూడండి, ఈ డయాగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ మొత్తం 11 కాబట్టి ఇది 4 ఉంటుంది. ఓపీ 5 ఉంటుంది. 5 ఉంటే 11లో నుంచి 5 పోతే ఎంత? 6. పైన 3, కింద 3. ఈ కొలతలు అర్థం చేసుకుంటే మనం దీని ఫార్ములా అప్లై చేసుకుంటే ఏరియా కనుక్కోవచ్చు 2 మెథడ్స్లో కూడాను. రిధిమాస్ మెథడ్లో ఫస్ట్ ఏమి ఇచ్చారు ఇక్కడ? రిధిమాసా అమన్సా? అమన్స్ మెథడ్లో ఫస్ట్ ఇచ్చారు. ఇక్కడ అమన్స్ మెథడ్లో ఏమైనాయి? 2 ట్రెపీజియంలు అయినాయి. ఒక ట్రెపీజియం MNQR. ఈ 2 ఈక్వల్ ట్రెపీజియమ్స్ అన్నట్టు. ఒక ట్రెపీజియం యొక్క ఏరియా కనుక్కుంటే దాన్ని 2 పెట్టి హెచ్ వేసుకుంటే 2 మొత్తము వచ్చేస్తుంది. 2 కూడితే టోటల్ ఏరియా ఆఫ్ ది హెక్సగాన్ వస్తుంది. ఫస్ట్ ట్రెపీజియం కనుక్కుంటాము. అంతే ఇది కూడా ఉంటుంది. అది ప్లస్ అది వేస్తే ఈ దీని ఏరియా ప్లస్ ఈ ట్రెపీజియం ఏరియా ప్లస్ ఈ ట్రెపీజియం ఏరియా వేసుకుంటే ఏమొస్తుంది? టోటల్ ఏరియా ఆఫ్ ది హెక్సగాన్ వస్తుంది. సరే, దీనిలో ట్రెపీజియం ఏరియా ఆఫ్ ది ట్రెపీజియం ఆఫ్ హెచ్ ఇంటూ ఏ ప్లస్ బి. ఆఫ్ అంటే బై 2 వచ్చింది. 1/2. హెచ్ అంటే ఇది పర్పెండిక్యులర్ హైట్. ఈ రెండింటి యొక్క ప్యారలల్ సైడ్స్ యొక్క పర్పెండిక్యులర్ డిస్టెన్స్ 4. ఆఫ్ హెచ్ ఇంటూ ఏ ప్లస్ బి. ఏ అంటే దీని యొక్క పొడవు 5. ఇది ఎంత అని ఇచ్చారు? ఇక్కడ ఈ బొమ్మలో 11 అని ఇచ్చారు. 11 + 5. 11 + 5 is 16. 4/2 is 2. 2 16s are 32 centimeters. 32 సెంటీమీటర్ స్క్వేర్. ఇది 32 వస్తే ఇది కూడా 32. 32 + 32 is 64 centimeter square units. Area of the hexagon. Area of the hexagon is 64 centimeter square units.
మరి రిదిమాస్ మెథడ్లో చూద్దాం. ఇదేంటి? రెక్టాంగిల్. ఏరియా ఆఫ్ ది రెక్టాంగిల్ ఫార్ములా ఏంటి? L into B. ఎల్ ఇంటూ బి. ఎల్ ఎంత, బి ఎంత? ఎల్ ఎంత, బి ఎంత? బి అంటే 5 సెంటీమీటర్స్ వస్తుంది. ఎల్ అంటే ఈ రెండింటి మధ్య దూరం ఇక్కడ ఇచ్చారు కదా 4 అని క్లూ. ఇది 4 అంటే అటు 4 ఇటు 4 మొత్తం ఇక్కడి నుంచి ఇక్కడికి 8 ఉన్నట్టు. లెంత్ ఈజ్ 8 into 5. యూనిట్స్, సెంటీమీటర్స్ అంటున్నారుగా. 8 సెంటీమీటర్స్ అండ్ బ్రెడ్త్ ఈజ్ 5 సెంటీమీటర్స్. 8 5s are 40 సెంటీమీటర్ స్క్వేర్. సరే, ఇది సెట్ అయింది. ఇది ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఆఫ్ బిహెచ్. హాఫ్ ఇంటూ బి అంటే 8 ఇంటూ హెచ్ అంటే 3. హాఫ్ ఇంటూ 8 ఇంటూ 3 4 3 12 సెంటీమీటర్ స్క్వేర్. పైన ఎంత ఉంటే కింద కూడా అంతే ఉంటుంది కదా. దీనికి పేర్లు పెట్టాం. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ MNO ఈజ్ ఈక్వల్ టు హాఫ్ BH. హాఫ్ ఇంటూ B ఈజ్ 8, H ఈజ్ 3. హాఫ్ ఇంటూ 8 ఇంటూ 3 2 4 times పోద్ది. 4 3s are 12. That is equal to area of triangle RPQ. RPQ ఇది ఎంతో, ఇది కూడా అంతే. ఇది 12, ఇది 12, రెండు కలిపి 12 + 12 ఇది 40. ఏరియా ఆఫ్ దిస్ రెక్టాంగిల్ ఈజ్ 40. 40 + 12 + 12 60. అంటే ఎంత? 52 + 12 64 సెంటీమీటర్ స్క్వేర్. ఏరియా ఆఫ్ ది hexagon is found in 2 methods. Those are same. This is 64 centimeter square. This is also 64 centimeter square. And square centimeters. 64 64 వచ్చినాయి కదా. ఇంకోసారి చెప్తున్నా చూడండి. ఇదేంటి? గివెన్ ఏంటి? హెక్సగాన్. మనం ఏం ఫౌండ్ చేయాలి? ఏరియా ఆఫ్ ది హెక్సగాన్. ఈ అమ్మాయి ఎలా చేసింది? ఎలా విడగొట్టింది దాన్ని? ఒక రెక్టాంగిల్, 2 ట్రయాంగిల్స్. ఈయన అమన్ 2 ట్రెపీజియన్స్. ఎలా కనుక్కున్నా కానీ 64 సెంటీమీటర్ స్క్వేరే వచ్చింది కదా. మరి దీనికి మనకి రావాల్సిన ఫార్ములాస్ ఏంటి? దీనికైతే ఏరియా ఆఫ్ ది రెక్టాంగిల్ ఏంటి? L into B. ఏరియా ఆఫ్ ది రెక్టాంగిల్ ఈజ్ L into B. L ఎంత అనుకున్నాం ఇక్కడ? L ఇక్కడ హాఫ్ 4 ఉంది కాబట్టి ఇది కూడా 4. 4 + 4 8 centimeters. ఇది 5 8 centimeters. into 5 40 centimeters. square. హాఫ్ BH చేసుకుంటే హాఫ్ ఇంటూ 8 ఇంటూ హెచ్ ఎంత? 3. ఎలా కనుక్కుందాం 3 అని? 11లో నుంచి 5 తీసేస్తే 6 మిగులుద్ది. పైన 3 కింద 3. హాఫ్ BH ప్రకారం కనుక్కుంటే 12. ఇది 12, ఇది 12, ఇది మధ్యలో ఎంత వచ్చింది? 40 + 12 + 12 64 సెంటీమీటర్స్. ఇది దీనికి కావాల్సిన ఫార్ములా చెప్పాలి. ట్రెపీజియం ఫార్ములా హాఫ్ H ఇంటూ A + B. హెచ్ అంటే ఎంత? ఇక్కడ నుంచి ఇక్కడికి పర్పెండిక్యులర్ హైట్ 4. హాఫ్ 4/2 4. A + B అంటే ఇది ఎంత అన్నాము? ఎంత ఇచ్చారు? 11 ఇచ్చారు. 11 ప్లస్ ఇది ఎంత? 5. ఈచ్ సైడ్ 5. 11 + 5 ఈజ్ 16. 2 × 16 ఈజ్ 32. ఇది 32, అది 32. 64. ఏరియా ఆఫ్ ది ట్రెపీజియం ఫార్ములా తెలిసి ఈ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ తెలిస్తే ఇది ఒకసారిగా వచ్చేసింది కదా. ఇది రెండు ఫార్ములాలు వేయాల్సి వస్తుంది. అర్థమైందా? అర్థమైందండి. ఓకేనండి.